ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడిక ఈ రోజు నుంచి, ఈ నెల నుంచి మనం ప్రారంభం చేసాం. దేవుని చిత్తమైతే ప్రతి నెల క్రమంగా 12వ తేదీ రాత్రి 6:30 నుంచి 9 గంటల దాకా, 10 అనుకున్నాం కదా, ఇంకా ముందుగానే ప్రార్థన ఎంతసేపు చేశారన్న? ఇందాక ఒక అరగంట చేసి ఉంటారా తమ్ముడు? హాఫ్ అన్ అవర్ చేశారా? రైట్, చాలు, మంచిది. ఈ ప్రార్థన కూడా చేరి వచ్చినటువంటి మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలందరికీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం, నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఆ వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. మంచిది బిడ్డ. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదివిన తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. 5వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. నా నామము నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందు ఉండినటువంటి ప్రవక్తల్ని హింసించిరి. చదివిన ఈ మాటల్ని అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, చదివిన వాక్యం కాస్త మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏ ప్రార్థన? సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా సంఘం క్షేమంలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి. అది దీని యొక్క ఆంతర్యం. అయితే ఈ రోజున అందరూ కడుపుల్లో పొడవబడి, గుండెల్లో పొడవబడి, సమాధానం లేకుండా దిగులుతో, నేను చూస్తే అక్కడ అడ్డం పడిపోయి ఆడబోయి, ఎవరికి మనశ్శాంతి లేక, ఎవరి పాటుకోళ్ళు దుఃఖంలో ఉండిపోయి వచ్చేమేడికి. క్షేమం తర్వాత సంగతి. ముందు ప్రస్తుతానికి అసలు కొంత ఊపిరి ఊదుకోవాలి. మనం ఊపిరి పీల్చుకోవాలి ఫస్ట్. ముందు మనం ఊపిరి పీల్చుకుంటే నిదానంగా క్షేమం అనేది ఆటోమేటిక్గా ప్రభు ఇస్తాడు. క్షేమం ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, ఆయనకే మహిమ కలుగును గాక. బిడ్డలారా, వాక్యం చదువుతాం చూడండి. యేసుక్రీస్తు వారు ఒకరోజు 3 రోజుల ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. రెప్కమ్మ, కుమారమ్మ, మరిపడి బిడ్డ, యేసుక్రీస్తు వారు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు కొండ మీద. ఆ ప్రార్థనకి ఇంచుమించుగా 20,000 మంది వచ్చారు. చెప్పండి ఎంతమంది తల్ల? 20,000 మంది ప్రజలు వచ్చారు. ఉపవాస ప్రార్థనలకు నేను చెప్పేది బిర్యానీ కోటాలకు కాదు, భోజనాల కోటాలకు కాదు, ఉపవాస ప్రార్థనలకు వచ్చారు. యేసు ప్రభు వారి కాలంలో ఉన్న భక్తి వేరు, ఈ రోజుల్లో ఉన్న భక్తి వేరు. ఈ కాలపు భక్తి వేరు, ఆ కాలపు భక్తి వేరు. ఈ కాలం ఎలా అయిపోయిందంటే, ప్రతి ఆదివారం భోజనాలు పెడితే కొంతమంది జనాభా పెరుగుతారు దేవుని మందిరానికి అని అలా ఆలోచించుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాం మనం. కొన్ని సంఘాల్లో భోజనాలు ప్రతి ఆదివారం ఎందుకు పెడతారంటే అదొక బాధ పాపం వాళ్ళకి. పాస్టర్ గారు వండి 10 గంటల దాకా వండి, పాస్టర్ గారు అలసిపోయాడు పడేసి ఆ భోజనాలు వండి పెట్టి మళ్ళీ వచ్చి తర్వాత పరిగెత్తుకొని వచ్చి చేస్తూ ఉంటారు పాపం. ఎందుకయ్యా ఈ బాధ నీకంటే, ఎంతో కొంతమంది వస్తారు కదా, ఆకర్షించబడతారు, భోజనం పెడితే మంచిది. ఒక పాస్టర్ గారు, నాకు బాగా తెలిసిన పాస్టర్ గారు ఏమంటారంటే, అప్పుడప్పుడు మొక్క తగలాలి తమ్ముడా చర్చిలో. అరణ్య యాత్రలో ఇస్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు, తమ్ముడా దేవుని ఏమడిగారు వాళ్ళ?
ఏమడిగారా? ఐగుప్తు యొక్క కీరకాయలు, దోసకాయలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, చేపల జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. మాంసం తమ్ముడా, నీకు తెలీదా? ఒకరోజు ఏమైంది, ఒకసారి ఏమైంది, మాకు మాంసం కావాలి ఏడ్చిల్ల వాళ్ళ. మనిషికి మాంసం అంటే పిచ్చి. కాబట్టి మనం ముక్కలు అప్పుడప్పుడు తగిలిస్తే జనాభా కళకళగా సంఘాల్లో. చూసారా, యేసు ప్రభు కాలం నాటి పరిస్థితులు వేరు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడితే 20,000 మంది వచ్చారు. ఒక 10 మందిని ఆకర్షించుకోవడానికి ముక్కలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఊపిరి ఉంటే ఉప్పుగలు అమ్ముకొని బతకదంగా అన్నట్టు సేవ మాత్రం మనం చేయలేము, వల్ల కాదు కూడా. వాళ్ళు చేస్తున్నారు, చేయనివ్వండి, ప్రభుకి మహిమ. సరే, ఒకరితో మనకొద్దు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడితే ఆ ఉపవాస ప్రార్థన టైంలో కొండ మీద యేసు ప్రభు వారు కూర్చొని 3 రోజుల పాటు వచ్చిన వారందరికీ ఎన్నో విషయాలు బోధించాడు. ఆ కొండ మీద యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగం, ఆ కొండ మీద యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగమే మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ 3 అధ్యాయాలు రాయబడిన సంగతులన్నీ కొండ మీద యేసుక్రీస్తు వారు బోధించారు. అయితే ఈరోజు నేను మీకు ఈ మాటలు ఎందుకు గుర్తు చేశానంటే, కొండ మీద యేసుక్రీస్తు వారు బోధించిన ప్రసంగంలో ఇప్పుడు మనం చదివిన 11వ వచనం ఎంత చక్కని మాట అంటే, యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ మాట, స్వయంగా ఆయనే చెప్పాడు. ఏమన్నాడంటే, నా నామము నిమిత్తం. చెప్పండి, ఏ నామం నిమిత్తం? నా నామం, యేసు నామము నిమిత్తం. జనులు ఎవరైనా మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, ఇక్కడ 3 జరిగింది. 1, యేసు నామం నిమిత్తం ప్రజలు మనల్ని నిందిస్తారంట. 2, హింసిస్తారంట. హింసించడం అంటే కొట్టడం, గాయపరచడం. నిందించడం అంటే నిందలు వేయటం మన మీద అన్నమాట. నిందలు వేయటం, కొట్టి గాయపరచడం, మన మీద చెడ్డ మాటలు, అబద్ధంగా మాట్లాడతారు. మనం ఏం చేయకపోయినా, మనం ఏం అనకపోయినా అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారంట. నేను చెప్పానా? బైబిల్ చెప్తుందా? బాగా వినండి బిడ్డలారా, నేను చెప్పానా? బైబిల్ చెప్తుందా? బైబిల్ రాయబడింది. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా ఎవరైనా కనుక మీ మీద పలికితే, ఎవరైనా నా నామాన్ని బట్టి మిమ్మల్ని నిందిస్తే, నా నామాన్ని బట్టి మిమ్మల్ని హింసిస్తే, నా నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా బూతులు తిడితే, చెడ్డ మాటలు పలికితే, చెప్పండి, యేసు ప్రభువు ఏం చెప్పారు? రోడ్డుకు అడ్డం పడి, మందిరాలు అడ్డం పడి ఏడుస్తా మీరు బోర్లాడండి అన్నాడా? ఏమన్నట్టు ఏముంది అక్కడ? మీరే కదా, నేను కూడా అడ్డం పడ్డానులే, అందరినీ తట్టుకోలేకపోయాం. చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అబ్బా చెప్పండి, మనం ఎవరంట? నా నామం నిమిత్తం గనక మీరెవరైనా నిందించబడినా, హింసించబడినా, అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలికినా మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గొప్పవారు, మీరు ధన్యులు. మీ మామూలుగా మీ సంగతి ఎలా ధన్యులో తెలుసా? మీరు ముందు సంతోషించి ఆనందించండి. ఏమన్నా బాంధవ్యన్నా ఎట్టుందన్న ఇదే? ఉప్పు మీద కారం మీద పుండు మీద కారం చల్లినట్టుంది మనకి. సంతోషం వస్తుంది ప్రభువా? తిడితే, చెడ్డ మాటలు పలికితే, హింసిస్తే, నిందిస్తే, అంత అధికారం చూపి అణగొడితే ఎక్కడ సంతోషించమంటావు ప్రభు అని మనం అంటే ఆయన అంటాడు, మీరు ఏ నామం నిమిత్తం ఇట్లా అయ్యారు? ఎవరి నామం నిమిత్తం కోసం మీరు ఇట్లా కష్టపడ్డారు? ఈరోజు నా నామం నిమిత్తం. నా నామం నిమిత్తం మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు ధన్యులు. ఆనందించి గంతులు వేయండి, సంతోషించి గంతులు వేయండి, సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. అబ్బా, ఈరోజు మన ఫలం పరలోకంలో ఎక్కువైపోయింది. ఈరోజు మన ఫలము అంటే బహుమానం, రేపు దేవుడు మనకిచ్చే జీతం, రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు మన పేరు పెట్టి పిలిచే జీతం కాస్త అమౌంట్ ఎక్కువ పెరిగింది. ఈరోజు మన అకౌంట్లో ఎక్కువ పెరిగింది. మీ ఫలం అధికమైంది పరలోకంలో. అందుకు ఆనందించండి, మీరు సంతోషించండి అని నేను ఇప్పుడు అరుస్తున్నాను, కానీ నేను మధ్యాహ్నం అరవలేకపోయా. అట్లాగా దేవుని వాక్యమే మనకి సంతోషం తెస్తుంది. దేవుని వాక్యమే మనకి ధైర్యం తెస్తుంది. ఎంత మంచి మాట. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇంకో మాట చెప్పాడు దేవుడు అక్కడ 12వ వచనంలో, ఇలాగునే దేవుని బిడ్డలారా, ఎట్లా?
ఈరోజు ప్రజలు మనల్ని ఎలాగైతే నిందించారో, హింసించారో, చెడ్డ మాటలు పలికారో, ఎలాగునే పూర్వకాలమందు ఉన్న నా ప్రవక్తలను కూడా వారు హింసించారు. బా, ఈలాగునే వారు మీకు పూర్వమందుండిన, మీకు ముందుండిన, మీ తరానికి ముందున్న తరాల్లో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా వాళ్ళు అలాగే హింసించారు. కాబట్టి మీరు టెన్షన్ పడద్దు, దిగులు పడద్దు, బాధపడద్దు, ఏడవద్దు, మీరు కృంగిపోవద్దు. మీరు సంతోషించి గంతులు వేయండి యేసునామములో. మీరు ఆనందించి గంతులు వేయండి. పరలోకమందు మీ ఫలం, చెప్పాలి గట్టిగా, పరలోకమందు మీ ఫలం అధికం, ఎక్కువైపోయింది మనకి ఈరోజు అని దేవుడే మనకు ధైర్యం చెప్పినప్పుడు ఇంకా ఈ రోజుతో మనం మర్చిపోవాలా? పడలేదా? మర్చిపోవాలా, వదిలేయాలా, ప్రభుకి అప్పగించేయాలా. ఇంకా దిగులు పడతా కూర్చోకూడదు మనం. బా, 10వ వచనం చూడండి తల్లి, మంచి మాట. 10వ వచనం అక్కడే, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అబ్బాబ్బాబ్బా, నీతి నిమిత్తం హింసించబడేవాళ్ళు, నీతి నిమిత్తం తిట్టబడేవాళ్ళు, నీతి నిమిత్తం కొట్టబడేవాళ్ళు, నీతి నిమిత్తం గాయపరచబడేవాళ్ళు, వెలివేయబడేవాళ్ళు ధన్యులు. దీవెనక్కను కానీ మన బిడ్డలు, ఆ కాలనీ బిడ్డలు అందరినీ గందరగోళం తిట్టారు. ఇప్పుడు యేసునామములో గందరగోళంగా తిట్టారు. వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, అందరు తిట్టారు పాప వాళ్ళని. మనం వాడి అగ్గిపుల్ల రాసిపెట్టి, బాగా అగ్గిపుల్ల రాసిపెట్టి వాళ్ళ మీద దోశ వచ్చేసాం మనం పోయి. వాళ్ళని కూడా తిట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకోవాలా? నా నామం నిమిత్తం జనులు మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ఆనందించి గంతులేయండి, సంతోషించండి. పరలోకమందు మీ ఫలం అధికమైంది. ఇది మీకు మాత్రమే జరగలా, మీకు ముందున్న ప్రవక్తలకు కూడా ఇలాగే జరిగింది. మీకు ముందున్న ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కొండ మీద ఆయన బోధ వినటానికి వచ్చిన ప్రజలకు బోధించిన మాట ఇది. అప్పటి నుండి జరుగుతూ ఉందండి ఇది, అప్పటి నుంచి జరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఈరోజు ఈ మాట ద్వారా ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి. కృంగిపోకుండా మరలా ధైర్యం తెచ్చుకొని మనం నిలబడాలి. మనం నిందించబడింది, మనం హింసించబడింది యేసునామం కోసం. మనం ఈరోజు అవమానించబడింది, అణిచివేయబడింది యేసునామం కోసం. బిడ్డలారా, ఇప్పుడు మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. 20 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో దేవుని మందిరం జరుగుతూ ఉంది. నేను ఒకటే పట్టుకోకుండా 20 ఆ 20 ఏమన్నా మనకు సహాయపడుతుందేమో అని 20 అంటా ఉండి ఆడజేరి ఆ ఎంఆర్ఓ మేడం ఒకటే మాట మాట్లాడింది. విన్నారో ఏం లేదో? 20 కాదు, 30 కాదు, 150 కాదండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేసినా మీకు అలిగేషన్ రాలేదు కాబట్టి, ఎవరో మిమ్మల్ని వ్యతిరేకించలేదు కాబట్టి సాగింది ఇంతకాలం కూడా. ఇలాగే ఫస్ట్లోనే మీకు ఇబ్బంది అయింటే మేము అప్పుడు యాక్షన్ తీసుకునేవాళ్ళమని వాళ్ళు మాట్లాడారు. టోటల్గా ఈరోజు జరిగింది ఏం తెలుసా? అణిచివేత. ఈరోజు జరిగింది ఏంటంటే మనల్ని, లేదా దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని నామాన్ని అణిచేశారు అందరు కలిసి. మనకి అధికారులు సపోర్ట్ లేదు, రాజకీయ పలుకుబడి మనకు లేదు. మనకున్నది ఏముందంటే ఏముంది? యేసయ్య తప్ప, యేసయ్య నామం తప్ప మనకేం లేదు. మీకు ఒక విషయం తెలుసా? ముత్తుకూరు నుంచి, నెల్లూరు నుంచి ముత్తుకూరు వచ్చే రూట్లో అసలు రోడ్డు ప్రక్కనే కాలువ గట్టు మీద ఎన్ని దేవాలయాలు గట్టు ఉన్నారు పోయేటప్పుడు, ముత్తుకూరుకి వెళ్ళేటప్పుడు పెద్దవి. కాకుపల్లి దగ్గర రోడ్డు పక్కనే కట్టున్నారా, కట్టలేదా? మన కాకుపల్లి దాటిన తర్వాత కొంచెం ముందుకు పోతే అలా స్వామి ఎట్లా చూస్తుంటాడు, ఎవరు మీరు వచ్చేవాళ్ళని చూస్తుంటాడు. ఎంత పెద్ద కట్టేశారో రోడ్డు పక్కన కాలువ గట్ట మీద, ఎట్లా పిల్లర్లు వేసి పెద్ద దేవాలయాలు. వాళ్ళని ఎవరు అడ్డగించలేదు, అంతే, అడ్డగించరు. యేసు నామం కొరకు మనం అడ్డగించబడ్డాం. మనం దాన్ని వేసినా వాళ్ళకి ఏమి నష్టం లేదు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. జస్ట్ ఆపాలంతే. అంటే నేనేమంటున్నాను బిడ్డలారా, ఆపిన వాళ్ళ మీద మన కోపం లేదు, మనకు సహకరించని వాళ్ళ మీద మన కోపం లేదు. మధ్యాహ్నం వచ్చింది బీపీ, ఏం చేయగలుగుతాం? మన బీపీ పెరిగితే నరాలు పగలుతాయి అంతే. మనం ఏం చేయలేము మనం.
యేసయ్య దగ్గర ఏడవాల్సింది తప్ప మనం ఏం చేయలేము. దేవుడు ఎందుకు చూస్తూ ఉండిపోయాడంటే అదంతే, దేవుని చిత్తం అలా ఉంటుంది. కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, కొన్ని అనుభవాలు మనకు రావాలి, అవమానాలు పడాలి, నిందలు పడాలి. ఒక మందిరం ఒక ప్రాంతంలో ఆగిపోవాలంటే బలమైన కారణాలు జరగాలి. ఇందిరమ్మ కాలనీలో మన మందిరం ముత్తుకూరులో ఇందిరమ్మ కాలనీలో మన మందిరాన్ని ఇలాగే కూల్చేసినప్పుడు, మందిరాన్ని కూల్చేసిన కూడా అక్కడి నుంచి రాలేకపోయాను. నేను రాకూడదని నిర్ణయించుకొని ఆ రాళ్ళ మీదే ప్రార్థన పెట్టుకుందామని చేశాను. కానీ ఎవరైతే ఆ స్థలం గురించి మాట్లాడారో వాళ్ళు మనల్ని అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడమన్నారు, క్షమాపణ అడగమన్నారు. క్షమాపణ అడగటం వల్ల మళ్ళీ ఇంకో స్థలం ఇస్తారని చెప్పారు మనకి. క్షమాపణలు, ప్రాధేయపడ్డాలు, రాజీ పడ్డాలు ఇవన్నీ వద్దండి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన చెప్పినట్టు నేను చేస్తానంటే మేము మాట్లాడుకుంటాం, మీరు బయటికి వెళ్ళను అన్నప్పుడు ఆ స్థలం వదిలేసి మనం బయటకు వచ్చేసాం. ఇప్పటికీ ఆ స్థలం అలా ఖాళీగా బోడిగా ఉండిపోయింది, ఎవరు ఏం చేయలేదు అక్కడ. బిడ్డలారా, నేనేమంటున్నానంటే మనకు అధికారం లేదని మనం బాధపడకూడదు, మనం అణిచివేయబడ్డామని మనం బాధపడకూడదు, ఎవరు మనకు సహాయం చేయలేదని మనం బాధపడకూడదు, ఇంత అవమానం జరిగింది అని మనం బాధపడకూడదు. ఇదంతా జరిగింది ఒకే ఒక్క నామం కోసం. ఏ నామం కోసం? అది యేసు నామం కోసం. నా నామాన్ని బట్టి మీ మీద ఎవరైనా అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే, నాకు చెప్పారు కొంతమంది, నేను తిమోతన బాంధవ్యాన్నంట ఆ అక్కని బూతులు తిట్టామంట. మామూలు బూతులు తిట్టలేదంట మేము అసలు. అటు రాశారంట వాళ్ళు పేపర్లో, అటు చెప్పారంట. అక్కడ పాస్టర్లు అయ్యిండి ఆడ మనిషిని ఇంత బూతులు తిట్టారు. సరే, అదొక రకం. ఆ ప్రారంభంలో ఒక అతను లావుగా బైక్ మీద వచ్చాడే, పంచాయతీ ఆఫీస్ సంబంధించిన వ్యక్తి, అతను కూడా బూతులు తిట్టానంట నేను. అదేమన్నా మన సొంత బూతులు తిట్టడానికే? అందరు వచ్చిన వాళ్ళందరూ నేను బూతులు తిట్టానంట. అబద్ధంగా చెప్పారు మన గురించి. ఏ నామం కోసం? ఏ నామం కోసం మనకి బాధలన్నీ? యేసు నామం కోసం. మన ఫలం పరలోకంలో అధికమైన ఆమెను చెప్పండి గట్టిగా మీరు. ఆయన కొరకు అవమానించబడ్డాం, ఆయన కొరకు అణచబడ్డాం, ఆయన కొరకు ఓడిపోయాం, ఆయన కొరకు వెలివేయబడ్డాం. బిడ్డలారా, నేను దేనికి బాధపడలేదు, కానీ ఒకే దానికి బాధపడ్డా. ఒక బిడ్డతోటి, ఒక కుటుంబంతో చెప్పా, అన్నా దేవుని మందిరం 20 సంవత్సరాల నుంచి గుడిసెలోనే ఉంది. అక్కడ పేద బిడ్డలు చేసుకోలేకపోయారు. దేవుడు మీకు ఏదైనా మీకు అవకాశం ఇచ్చాడు, మీరు చేయగలిగే స్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు చేయగలిగితే మనం ఆ మందిరానికి రేకులేద్దాం అన్న ఒక్క మాట చెప్తే, బిడ్డలారా, కాదు లేదు అనకుండా దేవుని కోసం ధారాళంగా వారు ప్రభు కోసం చేశారు వాళ్ళు. దానికి నేను బాధపడ్డా. అయ్యో, మనం ముందుకు వచ్చి చేసినందువల్ల ఇప్పుడు నష్టమైపోయింది, ఆగిపోయింది పని, ఎలా చేయాలి, పాపం ఎంత బాధ, నా వల్ల ఒక మాట ఇట్లా అని దాని గురించి బాగా నలిగిపోయాను నేను. మధ్యాహ్నం మైక్ మీద వస్తా కానీ ఆ అన్న ఒకటే మాట చెప్పాడు, అన్న మీరు చేసింది దేవుని కోసం, మేము చేసింది దేవుని కోసం, మనం ఎవ్వరిని వ్యర్థంగా చేయలేదన్నా, యేసయ్య చేతుల్లో పెట్టేసాం మనం. ఆమేన్. ఇంకంతా ఒకటే మాట. నాకు ఎంత సంతోషం వేసిందంటే ఆ మాటకి, ప్రభువా ఈ మనసు ఉంటే చాలు, మీరేం సొంతానికి చేయలేదు కదన్నా. సరే, మనం అనుకున్నాం ఆ సంఘం నిలబెట్టాలని, కట్టుకోవాలని, దేవుడు కృపచూపు లేకపోతే దేవుడు అనుమతించలేదు, జరిగిపోయింది, మీరేమీ టెన్షన్ పడబాకండి, మీరేం మనసులో పెట్టుకోవద్దని వాళ్ళు మనకు ధైర్యం చెప్తున్నారు. అప్పుడు కాస్త మనసు సమ్మతించిందనమాట, నెమ్మది కలిగింది. బిడ్డలారా, అంటే నేనేమంటున్నానంటే ఇట్లాంటి ఇంకా ఎన్నో జరుగుతాయి రాబోయే రోజుల్లో. అందుకే మీకు చెప్తుంటే అప్పుడప్పుడు, ఏ స్థాయిలోకి వస్తే ఆరోగ్యమే, ఇక మీదట మీరు పైకి లేస్తారు, ఇక మీదట మీరు సూపర్, ఇక మీద ఈ వాక్యాలు విని ఇట్లాంటి కష్టాలుగా వచ్చినాయి అనుకో, దెబ్బకు పారిపోతారు యేసయ్య దగ్గర నుంచి మనుషులు. ఆశీర్వాదాలకు అలవాటు పడిపోయి, ఆశీర్వాదాల వాక్యాలకి నేను నీకు ముందుగా నడుచుచు ఎవడు అడ్డొచ్చినా అని మనం చెప్పినాం అనుకోండి, వాక్యం చెప్పామనుకోండి, ఈరోజు చూసి, సార్ మీరు చెప్పిన వాక్యమే నెరవేరలేదంటారు. మీరు నన్ను ముందు పోతాడన్నావు, పొడస్తాడన్నావు, వాళ్ళు ఎరగదేస్తాడన్నావు, యేసయ్య నేను అడుగు పెట్టే చోటల్లా నీదే అన్నావు, మీరే కదా ఎన్ని వాక్యాలు చెప్పారు, మరి ఈరోజు ఇలా ఎందుకు జరిగింది? వీళ్ళ ఆశీర్వాదాల గురించి చెప్పడం తప్పు కాదు, కానీ ఆశీర్వాదాల మీదే ప్రజలు కట్టేయడం తప్పు.
అయితే ఈరోజు నేను చెప్తున్నాను దైవజనుడిగా, బిడ్డలారా, ఆయన నామం కోసమే ఈరోజు మనం ఇబ్బంది పడినా, బాధపడినా, కష్టపడినా, అవమానపడినా, అణిచివేయబడినా, అందరు కలిసి మందిరాన్ని ఆపినా, నిర్మాణాన్ని ఆపినా, ఒకవేళ రేపు కూల్చేసినా, ఏది జరిగినా మనం అందరం యేసు నామం కోసమే కష్టపడ్డాము. మనం చేసింది దేవుడు బుక్లో రాసుకున్నాడు అంతే. ఆమె చెప్పండి గట్టిగా. మీరు భోజనాలు వంటలు వండింది బుక్లో రాసుకున్నాడు. ఖర్చు పెట్టిన కుటుంబాల గురించి బుక్లో రాసుకున్నాడు. ప్రయాసపడిన వాళ్ళ పేర్లు, వాళ్ళ కష్టం బుక్లో రాసుకున్నాడు. కూల్చుకుంటే ఏమి, నిలబెట్టుకుంటే ఏమి చెప్పండి. కాబట్టి మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా, ఎంత చక్కని మాట, మరోసారి చదువుదాం మాట. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఇలాగునే వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తల్ని హింసించారు అని కూడా మనం చదువుకున్నాం ఇక్కడ. బిడ్డలారా, ఇంకొక దగ్గర మనం చదివితే వాక్యాలు ఏమంటో తెలుసా? తల్లిదండ్రులు బిడ్డలే అప్పగించేస్తారంట. తల్లిదండ్రులు బిడ్డలను అప్పగిస్తారు, బిడ్డలు తల్లిదండ్రులను అప్పగించేస్తారంట రాబోయే రోజుల్లో యేసు నామం నిమిత్తం. ఆ రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి. మన ఇంట్లో ఉండేవాళ్ళే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోండి. ఈ ఎప్పుడు అసలు తెలుసా? ఇంకొంచెం ముందుకు పోవాలా. ఇంకొంచెం ముందుకు పోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజులు కూడా వస్తాయి. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడింది యేసునామం కోసం. మనం మర్చిపోయినా దేవుడు మరిచిపోలేదు. ఆయన చిత్తమే ఈ సేవ పట్ల జరుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు హ్యాపీయా? చెప్పండి, ఇప్పుడు హ్యాపీయా? కష్టమా? ఇంకా దిగులుతో ఉందామా? దిగులుతో ఉండకూడదు. యేసు ఏం చెప్పాడు? సంతోషించి ఆనందించండి. సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుడు పిలిచిన సేవ. దీవెన కోళ్ళకి విముక్తి కలిగింది యేసునామములో ఈ దెబ్బతో. వాళ్ళు కుంగిపోతున్న 20 సంవత్సరాల నుంచి రాక ముందుకు భలే బాధలంటే వాళ్ళకి, వాళ్ళు తిట్టా, వీళ్ళు తిట్టా, ఇవేం తిట్టారు. అయిపోయింది. ఇశ్రాయేల్ పాస్టర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అయితే ఆత్మకూరు, కాకుంటే బట్టేపాడు, 2 సాగదీటాలు ఉండవు, ఒకటే దెబ్బ, అట్ట ఇట్ట. ఈ రోజుతో తలకు నీళ్ళు పోసుకున్నాం మనం అంత. ఆమె చెప్పండి. రేపు ఆదివారం నుంచి దేవుని దీవెన కోళ్ళు, మా బిడ్డలు, అతను దేవుడి వాళ్ళు అంతా ఈ దారే పడతారు ఇక. ఆమె చెప్పు. సార్ ఏం సార్ ఇంత షాక్ న్యూస్ చెప్పేస్తున్నావు మాకు నువ్వు? ఎంఆర్ఓ గారు ఒక మాట చెప్పారు, విన్నారో లేదు మీరు వాళ్ళతో వెళ్ళి ఎవరైతే మీ మీద అలిగేషన్ చేశారో వాళ్ళతో మీరు సామరస్యంగా మాట్లాడుకొని, వాళ్ళతో కాస్త పలకరించుకొని, వాళ్ళతో మీరు చేసుకొని, ఈడకొచ్చేలేక విఆర్ఓ గారు బాగా దాగేమంటున్నాడు. ఏమే మీరు గుడి చేసుకోకూడదా? గుడి చేసుకుంటే మేమేం చేస్తాం? గుడి చేసుకుంటే బాధ ఉండదు కదా, ఊరు గుడి చేయవయ్యా నువ్వు అని ఆయన ఓగతా ఆయన మాట్లాడుతున్నాడు. ముందే మూలుగా నక్కమే తాటికాయలు వేస్తున్నాడు ఆయన. బిడ్డలారా, అట్లాంటి దగ్గరికి వెళ్ళి ఒకసారి వద్దనుకొని రేకులు వేయాలని స్టార్ట్ చేసిన మనం మళ్ళా పూరిపాకలే చేయాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుని మందిరం ఉండాలని దేవుడు కోరుకుంటే రాబోయే రోజుల్లో ప్రభు కార్యాలు చేసే సొంత స్థలమే మనకిస్తాడు. ఆమె చెప్పండి. అప్పుడు దాకా కన్నీళ్లు విడుస్తా బిడ్డలు కూడా ఈ దారిలోనే కలుసుకొని అందరు పోతా ఉండేది. వాళ్ళే వద్దని తోసేశారు మందిరాన్ని, వాళ్ళే యేసయ్యను వద్దని ఆపేశారు. తీర్పు వాళ్ళు చెప్పుకుంటారు. బిడ్డలారా, ప్రభు మనకు ఒక మాట చెప్పాడు. మీకు గుర్తుందో లేదో, బైబిల్లో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించాడు సువార్తకి. ఇద్దరిద్దరుగా సువార్తకు పంపించి ఒక మాట చెప్పాడు. మీరు ఏదైనా ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎవరిని చేర్చుకోకుండా మిమ్మల్ని వెలివేసి రావద్దని మిమ్మల్ని బెదిరిస్తే, ఏందిరా నువ్వేంద్ర బెదిరించేది అని అనొద్దు. మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ కాళ్ళ ధూళి, చెప్పండి, మీ పాదాల ధూళి విదిలించి వచ్చేసేయండి అక్కడి నుంచి. రేపు తీర్పులో ఆ ధూళి సాక్ష్యం చెప్పొద్దంట. ఆమె చెప్పండి గట్టిగా. రేపు ఈరోజు మన మందిరానికి వాడిన కమ్ములు రేపు సాక్ష్యం చెప్తాయి. అక్కడ ఉన్న యాప చెట్టు సాక్ష్యం చెప్పద్దే. వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ ప్రభు దగ్గర రేపు తీర్పులో సమాధుల్లో అందరు లేస్తారా లేరా? మనము లేస్తాం, వాళ్ళు లేస్తారు. అందరు సమాధుల్లోంచి లేచి రేపు యేసయ్య ముందుకు వచ్చినప్పుడు ఎన్ని లెక్కలోకి వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు
వాళ్ళ ఇంటి రాళ్ళు కేకలేసి చెప్తాయి. ఎందుకు భయం, ఎందుకు దిగులు? కట్టుకునేది మన ఇల్లు అయితే మనం బాధపడాలి, మనం కట్టాలనుకున్న దేవుని ఇల్లు బిడ్డారా. కాబట్టి మనం వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రయాసపడి వాళ్ళ దగ్గర సలాం చేసి వంగి అవసరం లే ప్రభుకి అప్పగించడం, యేసు నామములో సాగిపోవటం అంతే. రేపు ఆదివారం 7 గంటల కల్లా దీవెనకు వాళ్ళందరూ మందిరంలో ఉందురుగాక. చెప్పేశాడయ్యా ఫైనల్ ఈరోజా, చెప్పేశాడు పో. ఇశ్రాయేల్ పాస్ట్ అడుగు పెట్టడం వల్ల దీవెనకు వాళ్ళకి విడుదల వచ్చిందంతే ఆ బంధకాల నుంచి. అట్ట అనుకోలే లోపలగా బాగుండింది నాయన, వచ్చి నాయన పోసాడు నాయన అనుకుంటారా? ఎంతకాలం దేవుని సేవ ఎడ చేయాలంటే ప్రశాంతంగా చేయాలా, దిగులుతో, వేదనతో, చింతలతో చేయకూడదు, భయాలతో చేయకూడదు. అయిపోయింది అట్ట ఇట్ట వద్దన్నారు అధికారులు అందరూ కూడగట్టుకొని, మాకు ఈ ఊర్లో మందిరం ఉండకూడదు, చర్చి పడకూడదు ఇక్కడ అని యేసయ్యని వాళ్ళే నెట్టేశారు గ్రామంలో నుంచి. ప్రభువు నెట్టేస్తే ఆ గ్రామంలోంచి నెట్టేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి ఆయన కట్టుకుంటాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆయనకి ఇష్టమైతే ఇంకో దగ్గరికి వెళ్ళి కట్టుకుంటాడు ఆయన. మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుని కోసం చాచిన బిడ్డలు ధైర్యంగా చెప్తున్నారు మేము దేవునికి ఇచ్చామని. పనిచేసిన మనము చెప్తున్నాం దేవుని కోసం చేసామని. మనమందరం కష్టపడింది, మనమందరం పరిగెత్తింది యేసు నామం కోసం. యేసయ్య కూడా చెప్తున్నాడు, మీరు కష్టపడ్డారా, వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు కదా, మీరు సంతోషించి గంతులేని ఆనందించండి, మీరు ధన్యులు, మీరు అయిపోయింది. ఇంకా కొట్ల మనల్ని దేవుడి స్తోత్రం, గాయపరుచుంటే ఇంకా ఒక రకంగా ఎక్కువ ఉండేది, ఇంకొంచెం బాగా ప్రైజ్ ఎక్కువ ఉండేది, బహుమతి ఎక్కువ ఉండేది. సరే అంత దూరం బాగా మనం తెచ్చుకోలేం దూరము. కాబట్టి ఇక మీదట నుండి ఆ దుఃఖాన్ని దొగిమింగి మర్చిపోయి యేసు కోసం మరింత ఉత్సాహంగా పరుగులు ఎత్తుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఇంకొక మాట చెప్తాను మీకు, కొన్ని విషయాలు చెప్పాలి. మన సంగతి వద్దులే, మన పితరుల సంగతి చూద్దాం. అక్కడ 12వ వచనంలో మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారని యేసుక్రీస్తు చెప్పారు. ఎవరెవరిని హింసించారో మీకు చెప్తాను నేను. యేసుక్రీస్తు వారు సేవ చేస్తున్న కాలంలోనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందన్న పరిచర్యకి. యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో పుట్టి 33 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన నామాన్ని, పరలోక రాజ్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు వారిని సిలువేసిన ఎందుకు చెప్పండి, ఎందుకు వేశారు? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన కారణం ఏంటి? ఆయన కూడా ఇష్టం లేదు వాళ్ళకి ఆ పరలోక రాజ్యాన్ని గురించి బోధించడం కానీ, నేను దేవుని కుమారుని చెప్పడం కానీ, నా ద్వారానే మీరు ఇవన్నీ వాళ్ళకి నచ్చలా. ఆనాటి యూదుల మతానికి అది నచ్చలా, యూదులకు నచ్చలా. అందుకే అన్యాయమైన తీర్పు ఆయన మీద అబద్ధపు కేసులు పెట్టి, అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అన్యాయంగా ఆయనకి శిక్ష వేయించారు. అంటే ఈ హింసించబడిన ప్రవక్తల జాబితాలో ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలి మన ప్రభు అయిన యేసయ్య గురించి. ఆయన కూడా మనం జస్ట్ ఆపేరు వచ్చి ఆడకు బొమ్మన్నారు, అక్కడికి వెళ్తే వద్దన్నారు. మనకేం కాలా, మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడండి బిడ్డలారా. ఆయన్ని 39 కూడా దెబ్బలు కొట్టారు. మనల్ని కొట్టారా? చెప్పండి, మనల్ని కొట్టారా? మనల్ని కొట్టలేదు కదా. మనకేం జరిగింది కాబట్టి దిగులు పడాలి? ఏ తప్పు చేయలా. ఆయన బోధించింది దేవుని మాటలు, పరిశుద్ధమైన మాటలు, మనుషుల బ్రతుకులు బాగు చేసే మాటలు బోధించాడు. కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, మగవారికి మాట, చెవుడు గల వాళ్ళు బాగు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, చచ్చిపోయిన వాళ్ళు ఏం చేశాడు తప్పు? ఆయన ఏ నేరం చేయకపోయినా అన్యాయపు తీర్పు తీర్చి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి లాస్ట్కు వాళ్ళు ఏం కేకలు వేశారు తెలుసా? మాకు బరబ్బాను విడుదల చేయండి, ఇతనిని సిలువ వేయండి. చెప్పండి, ఏం కేకలు వేశారు? మాకు బరబ్బాని విడుదల చేయండి, ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. బైబిల్ చెప్పింది వాళ్ళ కేకలే గెలిచెను. యేసయ్యే మౌనం అయిపోయాడు చెల్లా. మనం ఎంత? వాళ్ళ కేకలే గెలిచాయి. ఈరోజు వాళ్ళ అధికారమే గెలిచింది, వాళ్ళ స్థితిలే గెలిచాయి. యేసయ్య బాధపడ్డాడు మనలాగా, యేసయ్య కృంగిపోయాడు మనలాగా. వాళ్ళ కేకలే గెలిచాయి. దేవుని చిత్తం అలాగుంటే మనం మౌనమైపోవాల్సిందంతే. వాళ్ళ కేకలే గెలిచాయి మన విషయంలో కూడా. 39 కొరడా దెబ్బలు కొడితే మరణశిక్ష వేశారు యేసయ్యకి. ముళ్ళు తీసుకొని వచ్చి గుచ్చారు, కొట్టారు, పైన గడ్డం లాగారు, అపహాస్యం చేశారు, ఎంగిలి ఊశారు ముఖం మీద. మనం ఆ వీఆర్ వాడికి 2 మాటలకే నాకైతే బాగా బాధ వేసింది. మాటలకే బాధ వేస్తే ఎంగిలి ఊశారు ముఖం మీద. మాటలకే బాధ వేస్తే ఎంగిలి ఊశారు, కేకలిచ్చి ఉమ్మి ఊశారు. ఎలా సహించాడో ఆయన. నీలాగా నాలాగా మామూలు మనిషి అక్క,
నీలాగా నాలుగు సామాన్య మానవుడా? పరలోకపు సింహాసనం, మహిమగల సింహాసనం మీద కూర్చొని కోట్లాది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న సర్వలోక విశ్వాధిపతి చక్రవర్తి భూమి మీదకి వచ్చి ఒక మనిషి చేత ఉమ్మి ఊహించుకున్నాడు. ఎందుకు దిగులు పడాలక్క? మనం ఉమ్మి వేశారు, సిలువ మోయించారు, తీసుకెళ్ళి మేకులతో కొట్టారు, చంపేశారు లాస్ట్కి. బిడ్డలారా, అది కావాలని జరగకపోయినా, అది లేఖనమే అయినా, అది ప్రవచన సారమే అయినా ప్రభు మౌనంగా ఉండిపోయాడు కదా. వాళ్ళ కేకలు గెలిచాయి. యేసుక్రీస్తు వారి విషయంలో వాళ్ళ కేకలు గెలిచాయి, యూదుల కేకలు గెలిచాయి. మన విషయంలో కూడా వాళ్ళ కేకలు గెలిచాయి. ఇబ్బంది ఏముంది? కాబట్టి యేసుక్రీస్తు వారిని వారు హింసించి చంపారు. నెక్స్ట్ యేసుక్రీస్తు చంపేశారా? నెక్స్ట్ ఆయన యొక్క 11 మంది శిష్యులు కూడా, అపోస్తులైన శిష్యులు కూడా ఎవ్వరు మంచిగా చావనీలా. తల్ల దేవుని కోసం రోషంగా సేవ చేస్తే కష్టాలు వస్తాయి తల్లి. అసలు మనం ఎవరి మీద ఆధారపడకుండా నమ్మకంగా ప్రభువు వైపు చూస్తా, అధికారులతో కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ లేకపోతే వాళ్ళతో వీళ్ళతో మనం రాజీ లాలూచి పడకుండా మనం దేవుని కొరకు చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా తప్ప మనకి బాధలు. అపోస్తుల కార్యాలు చదివితే 5వ అధ్యాయంలో పేతురుని యోహాన్ని బెదిరి పెట్టారంట. యేసు నామమును గురించి నువ్వు బోధిస్తే చంపేస్తాం మిమ్మల్ని బెదిరి పెట్టారంట. వాళ్ళు బెదిరి పెట్టినా వాళ్ళు జంకల, మేము చూచిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఎలా ఉండగలం? మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము బోధించడం మానం అని చెప్పారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి? పేతురు గారిని రోమా పట్టణంలో రోమా చక్రవర్తి తల క్రిందులుగా సిలువేసి చంపేశారు. ఒక ముసలాయిని తీసుకెళ్ళి తల కిందులుగా, తల కిందకి కాళ్ళు పైకి కడితే మొత్తం జారే కిందకి, ముసలాయిన తల కింద సిలువే చంపేశారండి. మీకు విషయం తెలుసా? తర్వాత యేసు ప్రభు వారి శిష్యుడైన యాకోబు గారిని ఖడ్గంతో తల మొండు వేర్చి చంపేశారు. బాప్తిస్మిచ్చి యోహాను గారిని ఎలా చంపారు చెప్పండి? తల ఎడ చెప్పండి, తల శిరచ్ఛేదనం, కాళ్ళు తల మొండు వేరైపోయింది. హేరోదు రాజు తల నరికి చంపేశాడు అంతే. ఇంకా స్టెఫన్ ఎలా చంపారు చెప్పండి? స్టెఫను గారిని యేసు నామం కొరకు బోధించినందుకు, యేసు నామాన్ని పలికినందుకు ఎలా చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల కింద శవమైపోయాడు స్టెఫన్ గారు. తమ్ముడా, నీ భక్తి నా భక్తి భక్తే కాదు తమ్ముడు. అసలు మనకు లగ్జరీ ఉండాలా, ఇది మనం కోరుకునేది. సేవ అంటే హ్యాపీగా జరిగిపోతే పెద్ద మందులు కట్టేసుకుంటాం, కారులో తిరుగుతాం, బైకుల్లో తిరుగుతాం, అఫీషియల్గా తెల్ల బట్టలు వేసుకొని అసలు ఎంత మంచి పాటలు రాసుకుంటా, పాట సీడీలు చేసుకుంటా, అందరిలో విలువగా. ఇది కాదు సేవ. ఈరోజు ఇంత 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 లగ్జరీగా ఇప్పుడున్న సేవకులు సేవ చేస్తున్నారంటే ఈ పునాదులు వాళ్ళ రక్తం మీద పడ్డాయి. వాళ్ళ రక్తం మీద కట్టిన పునాదిని ఈరోజు మనం ఇంత లగ్జరీగా అనుభవిస్తున్నాం. ఆ పరిశుద్ధులు పడిన కష్టాల్లో కొన్ని కష్టాలైనా పడే భాగ్యం మనకు అనుగ్రహించాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన పితరులు పడిన కష్టాలు కొంచెమైనా 2% అయినా పడే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. నాకు ఇచ్చాడు, నేను చెప్తున్నా, నాకు ఇచ్చాడు, నా ద్వారా మీకు ఇచ్చాడు దేవుడు. ముత్తుకూరులో శ్రమే, ముత్తుకూరులో ఏడుపు ఒక్కడనే. ఆ మందిరాన్ని కూల్చేసినప్పుడు మండలాఫీసులో పరిగెత్తుకొని వెళ్ళి, అప్పుడు స్కూటర్ ఉండేదన్న, రిక్షాని స్కూటర్ కానిచ్చేసి, ఇప్పుడు వీళ్ళు మన అప్పుడప్పుడు రోడ్డుని చూస్తుంటామే, ఆ విధంగా చేస్తున్నాం బండిని. ఆ బండి వేసుకొని గుడుగు పోయి పరిగెత్తుకుంటే ఎంఆర్ ఆఫీస్లోకి పోయి, ఎంఆర్ దగ్గర పోయి, సార్ మందిరం తోసేస్తున్నారు సార్ అంటే, ఆ చూపు, నన్ను చూసిన చూపు, ఎవడరా నువ్వు, ఎవడు నువ్వు, ఏ అధికారంతో కట్టావు నువ్వు? ఆ మాటలకే నా గుండె పగిలిపోయి నాకు అర్థమైపోయింది వీళ్ళంతా పక్క ప్లాన్. ఇక వెళ్ళలేక, అందరితో మొహం చూపించలేక ఆ చెరువు దగ్గరికి వెళ్ళి 15 నిమిషాలు కేకబెట్టి ఏడ్చా. గుండెలు బాదుకొని నేర్చుకున్న ఆ దుఃఖం పోయేదానికి నా వల్ల కాల. ప్రభు కోసం మన పితరులు పడిన కష్టాల్లో కొంచెమైనా 1% అయినా పడే కృప నాకు కూడా దేవుడు ఇచ్చాడు. కష్టాల్లో నడవాలి సేవ అంటే, సుఖాలతో పోయేది కదా సేవ అంటే. అలా కష్టాలలో వెళ్ళిన సేవే స్థిరంగా నిలబడతాయి చివరిదాకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇంకా ముందుకెళ్తే లోకా గారిని చర్మం ఒలిచి చంపారు. తమ్ముడా, నీ పేరు ఏం పేరు తల్ల? జోసఫా, యోసేపా? రైట్, యోసేపు చెప్పు. ఎలా చంపారు? ప్రియుడైన లోకా గారిని చర్మం ఒలిచి చంపారండి. మన భారతదేశానికి వచ్చిన తోమా గారు ఎలా చనిపోయారు చెప్పండి? ఎలా చనిపోయారు? ప్రార్థన చేసుకుంటా ఉంటే వెనక నుంచి బళ్ళెంతో పొడిచి చంపారు. బ్రాహ్మణులు బళ్ళెంతో పొడిచి చంపేశారు అంతే.
యేసయ్య శిష్యులు ఎవరు కూడా మామూలుగా చచ్చిపోలేదు. మన ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కూడా, ప్రియమైన శిష్యుడు యోహాను గారు కూడా, యోహాను గారిని తారులో ముంచారు, చావలా నూనెలో వేశారు, చావలా భయం వేసి వాళ్ళకి ఎత్తుకుపోయి ఆడ పడేశారు. ఏంది ఇన్ని చేసిన చచ్చిపోవట్లేదు వీడు. అరటి బొత్త లోపలికి దూర్చి అరటి బొత్తను బాగా కట్టి 3 భాగాలు కోసారు. మొత్తం కోస్తే అరటి చెట్టు తెగిపోయింది, కానీ యోహాను గారికి ఏం కాల, భయం వచ్చేసింది వాళ్ళకి. రే వీడు మనిషా దేవుడా, ఏమైపోతాం మనకు, నాయన వీడి దిక్కులు పడేసిండ్రా. ప్రకటన గ్రంథం రాయించుకోవడానికే దేవుడు యోహాను గారిని బతికించుకున్నాడు అంతే. మిగతా వాళ్ళందరూ చర్మం వలవబడి ఉరివేయబడి వెళ్ళారా. 11 మంది అలా చనిపోయారా. యూదులు, యేసుక్రీస్తు శిష్యులందరూ యూదులే, సేవ చేశారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ దగ్గర మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని పరిచర్య చేసిన ఎపఫ్రా, చెప్పండి ఎవరు ఎపఫ్రా, అకుల, ప్రిస్కిల్లా, ఏళ్ళకొని చంపేశారు అంతే. రోమా చక్రవర్తులు, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ప్రపంచాన్ని పరిపాలించింది రోమా సైన్యం, రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం 600 సంవత్సరాలు ఏలేరు. ఈ రోమా సామ్రాజ్యం పరిపాలించినంత కాలం యూదుల్లో నుంచి యేసుక్రీస్తును నమ్ముకున్న వారిని చిత్రవద, ఊచకోత కోసారంతే. బిడ్లరా, పేతురు గారు బ్రతుకున్న కాలంలో నీరో చక్రవర్తి పరిపాలించేవాడు అప్పుడు దేశాన్ని, ప్రపంచాన్ని. చెప్పండి ఆయన పేరు ఏం పేరు? నీరో. ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడంటే యూదుల్లో నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని తీసుకొని వచ్చి ఆయన వాకింగ్ చేసేటప్పుడు, సాయంత్రం పూట రాత్రిపూట ఆయన తోటలో వాకింగ్ చేసేటప్పుడు ఆయనకి వెలుతురు కావాలని ఈ క్రైస్తవుల్ని, యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళని పట్టుకొని వచ్చి వాళ్ళకి మైనం పూసేవాళ్ళు. మైనం, కొవ్వొత్తిని బాగా పొడి చేసి మైనం పూసి కర్రలకు గట్టి స్తంభాలకు గట్టి అంటిస్తే వాళ్ళు మండుతూ ఉండగా, కేకలేస్తూ ఉండగా వెలుగులో నవ్వుకుంటూ నడిచేవాడంట. ఆయన భార్య రథంలో నవ్వుకుంటా సల్లాపాలు ఆడతా క్రైస్తవులు కాలిపోతూ ఉంటే, క్రైస్తవులు ఆహాకారాలు చేస్తుంటే, క్రైస్తవులు బొగ్గైపోతుంటే ఆ వెలుగులో నవ్వుకుంటూ నడిచేవాళ్ళు, తిరిగేవాళ్ళు గుర్రబండిలో. లక్షల మంది క్రైస్తవుల పురాణాలు బూడిదగా మారిపోయినాయి తమ్ముళ్ళారా. సేవ అంటే ఈరోజు మనం ఫోన్లో చూసేవాళ్ళ లగ్జరీలు, కోట్లు, బూట్లు, సూట్లు, బిల్డింగులు, పాటలు, సీడీలు కాదు సేవ అంటే. ఇది సేవ అంటే వాళ్ళ రక్తాల మీద కట్టబడిన సేవలు. ఒక్క సేవ అలా చేసి చచ్చిపోతే చాలదా మనకి? ఎవడికి కావాలి లగ్జరీలు? ఎవడికి కావాలి చెప్పండి? నా నామం నిమిత్తం మీరు హింసించబడాలి అంటే, ఇప్పుడు ఇంకో మాట అనుకోబాకండి, ఇప్పుడున్న వాళ్ళందరూ లగ్జరీగా చేసే వాళ్ళందరూ ఏ కష్టాలు పడకుండా రాలేదని నేను చెప్పట్లేదు. వాళ్ళు కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చి ఉంటారు. కానీ దేవుని సేవన్న, భక్తన్న కష్టంతో కూడుకుంది. అందుకే యేసయ్య మనకు ఒక పేరు పెట్టాడు. మీరు ఏ మార్గంలో మమ్మల్ని చెప్పాడు దేవుడు మనల్ని? చెప్పండి, ఏ మార్గం? ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. అది బహు సంకుచితంగా, ఇరుగ్గా, చాలా కష్టంగా ఉంటుంది. అసలు దాంట్లో అందరు రారు, కొందరే దాంట్లో ప్రవేశిస్తారు. నాశనానికి పోయే ద్వారం వెడల్పు, బహు విశాలంగా, అందరూ దాంట్లోకి వెళ్ళిపోతారు. లగ్జరీగా ఉండాలి, బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏ కష్టాలు ఉండకూడదు, దాంట్లోకి వెళ్ళిపోతారు అందరూ. ఇరుకులోకి వచ్చేవాళ్ళు చాలా కొద్ది మందే. ఆ ఇరుకులో పోయే వాళ్ళలో దేవుడు మనల్ని చేర్చాడు. పెట్టారు ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనల్ని దేవుడు ఆ ఇరుకులో చేర్చాడు. అంత ఆనందం, మనకు సంతోషం. ఎవరు తమ్ముడా బాగా చచ్చిపోయింది? ఎవరు బాగా చచ్చిపోయింది? అకులని, ప్రిస్కిల్లని చంపేశారు, హతసాక్షులు అయిపోయారు. బిడ్డలారా, యాసోను, మీకు ముతుకులు చెప్పాను నేను, పౌలు గారి బంధువు యాసోను గారు మారు మనసు పొంది సేవ చేసిన ఆయన కూడా చచ్చిపోయి, ఆయన కూడా చంపేశారు. ఆ రోజుల్లో మామూలు చావులు ఉండేవి కాదు. క్రైస్తవులకి వెతికి వేటాడి చంపేవాళ్ళు అంతే. కొంతకాలం రోమీయులు క్రైస్తవులను చంపితే క్రీస్తు శకం 1000 సంవత్సరం వచ్చిన తర్వాత ఆర్సీఎం, రోమన్ క్యాథలిక్, ఈరోజు మరియం చర్చిలు ఉన్నాయే, వీళ్ళే కొంతకాలం మళ్ళీ ప్రపంచాన్ని వెళ్ళారు. రోమన్ క్యాథలిక్ క్రైస్తవులని పేరు పెట్టుకుని వీళ్ళు ప్రపంచాన్ని వెళ్ళారు. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ క్రైస్తవులకి హింస. మొన్నటిదాకా వాళ్ళు చంపారు, వాళ్ళ తరం అయిపోయింది, వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు రోమన్ ఆర్సీఎం టైం వచ్చింది. బిడ్డలారా, మీకు హతసాక్షుల గ్రంథం అని దొరకద్ది. ఏబిఎం కాంపౌండ్లో అక్కడ బైబిల్ బుక్ షాప్లో హతసాక్షుల పుస్తకం దొరకద్ది. అది కానీ మీరు చదివితే గుండెలు బాదుకొని ఏడుస్తాం మనం. నేను చెప్తానేనండి, ఈ ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లాండ్ పట్టణంలో ఈ ఆర్సీఎం వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుల్ని
వీళ్ళు ఎదురు వస్తున్నారు మనకి, మనం చేసేవన్నీ తప్పు అని చెప్తున్నారు వీళ్ళను దొరికినోళ్ళు చంపాలని అనుకొని ఒకరోజు రాత్రి ప్లాన్ చేసుకొని బిడ్డలారా ఇంచుమించుగా 2000 లేదా 2000 మంది నుంచి 3000 మంది దాకా ఒకే రోజు రాత్రి పడి వాళ్ళ మీద ఇళ్లల్లోకి పోయి నిద్రపోతున్నట్టు పొడి చేసి ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా కొంతమంది అయితే వికృతంగా ఏం చేశారో తెలుసా, ఆ చచ్చిపడి ఉన్న వాళ్ళ పొట్టలో పొడిచి వాళ్ళ పేగులు బయటికి తీసి భుజాల మీద వేసుకొని ఈదుల్లో తిరిగారంట. క్రైస్తవుల పొట్టలోంచి పేగులు తీసి మొత్తం 2-3 మనుషులు పేగులు తీసి ఎక్కడ మెడలో వేసుకొని కేకలేస్తా ఎవడరా మాకు ఎదురొచ్చేదని. ఇంగ్లాండ్ పట్టణం రక్తంతో తడిసిపోయింది, క్రైస్తవుల రక్తంతో. క్రీస్తు శకం 1000 సంవత్సరం జరిగిన సంగతి ఇది. 1000 సంవత్సరంలో ఈరోజు జ్వరం వస్తే నువ్వు దేవుణ్ణి తిడుతుంటివి, ఈరోజు ఆ మందిరం దగ్గర ఏదో జరిగిందని కూలిపోతుంది, కుంగిపోతుంది. రేపు ఇక్కడ కూడా ఏదో జరిగితే కుంగిపోయా. మందిరాలు లేకపోతే ఇబ్బందే లేదు లెక్క. మనం చెట్టు కింద చేసుకుందాం, ఈరోజు వాళ్ళ ఇంట్లో, ఆ రోజు వాళ్ళ ఇంట్లో, ఆ రోజు ఏడేం చేసుకుందాం, మనకేమంత అవసరం లేదు. క్రైస్తవుల పేగులు మెడలో వేసుకొని తిరిగారు. కొన్ని 100 మంది పేగులు తీశారు. గర్భిణీ స్త్రీని పొడిస్తే కింద పిండం పడిందంటే పిండం గొంతు కోసేవాళ్ళంట. పిండం గొంతు. గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చారు. మన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన మారక ముందు గర్భిణీ స్త్రీల గర్భాలు చీల్చాడని చెప్తాడని చరిత్రలో. సేవ అంటే అంత ఈజీ కాదక్క. ఈరోజు అంత అలవాటు అయిపోయింది కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి మనకి సోకులు. మరలా ఆ రోజులు వస్తాయి, రాబోయే రోజుల్లో మరలా ఆ రోజులు వస్తాయి. అప్పుడు ఎవరు నిలబడతారు భక్తిలో? ఈ ఆశీర్వాదాల మీద బోధించుకునే వాళ్ళు నిలబడతారా? సుఖంగా బోధించుకుని నిలబడతారా? అప్పుడు కదా తెలిసేది. అంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు బిడ్డలారా. ఈ మాటలని ఎందుకు చెప్తున్నానంటే, మన పితరులందరూ ప్రాణాలు పెట్టారు యేసయ్య కోసం. ఆమేనండి. సేవ కోసం, యేసు నామం కోసం, భక్తి కోసం ప్రాణాలు పెడితే వాళ్ళ రక్తం మీద కట్టబడిన పునాదే క్రైస్తవ్యం పునాది. ఆ పునాది మీద కట్టబడుతున్న నీవు నేను లగ్జరీ కోరుకోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు సహించాలి, బాధలు వచ్చినప్పుడు సహించాలి, శ్రమలు వచ్చినప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి. అవసరమైతే కొట్టబడాలి, గాయపరచబడాలి, అవసరమైతే పోలీస్ స్టేషన్లో జైల్లో వేయబడాలి, జైలులోనే మగ్గిపోవాలి. మీకు చెప్తా రాబోయే రోజుల్లో ఒక దైవజనుడి చరిత్ర చెప్తాను మీకు. నేను ఒక దైవజనుడి చరిత్ర. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ ఆయన పేరు రాసుకోండి. రిచర్డ్ వుర్మ్బ్రాండ్. ఇతను ఒక యూదుడు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అనే ఒక యూదుడు 1700 సంవత్సరంలో లేదా 1800 సంవత్సరం అనుకుంటా, కరెక్ట్ ఐడియా లేదు, 18వ శతాబ్దంలో యేసు నామము కొరకు రష్యా దేశంలో జైల్లో వేశారు. రష్యా దేశంలో జైల్లో వేసేశారు అతన్ని 18వ శతాబ్దంలో. బిడ్డారా, గోళ్ళు లేపేశారంట. యేసును వదిలేస్తావా బతికిపోతావు, ఏసే కావాలనుకుంటే గోళ్ళు లేపేస్తాం. గోళ్ళు లేపేశారు, గుండు చేసేశారు. కొంతమంది చూస్తూ ఉన్న నాలుకలు కోసేశారు రష్యా దేశంలో. అక్క మనకేదో లగ్జరీ ఉందని, హ్యాపీగా ఉందని మనం సంతోషించకూడదు అక్క. తెలుసుకోవాలి క్రైస్తవ చరిత్ర. ఆయన భార్యనేమో 4 సంవత్సరాలు జైల్లో వేశారు, ఈయనేమో 14 సంవత్సరాలు జైల్లో వేశారు. ఎన్ని సంవత్సరాలన్నా? ఇప్పుడు ఇస్రాయల్ పాషను తీసుకెళ్ళి జైల్లో కానీ వేసి ఎన్ని మాటలు చెప్పుకుంటారో. వాడు పాపం పండింది, వాడు పాపం బాగా పండింది, ఏం చేశాడో ఎత్తుకపోయి జైల్లో వేశారు. అబ్బాయి సైతాన్ మొహమాడ. ఏసై కోసం కష్టాలు పడవా? ఏసై కోసం హింస పడవా? అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవా? అవసరం జైల్లో వేయబడవా? నాకైతే చాలా ఆనందంగా ఉంది బిడ్డలారా. మన పితరులు హింసించబడినట్లుగా మనం కూడా దేవుని కోసం, అసలు మన సమయ కాదులే, 1% కూడా చెప్పకూడదు. మనం 0.001 అని చెప్పాలా. ఏం శ్రమ పడుతున్నాం మనం? ఏం కష్టపడుతున్నాం చెప్పండి ప్రభు కోసం? వాళ్ళతో పోల్చుకుంటే ఏం శ్రమ మంది? వాళ్ళు అన్ని కష్టాల్లో కూడా ప్రభు కోసం నిలబడ్డారు యేసు నామంలో. బిడ్డలారా, 2-3 వారాలు భోజనమే పెట్టేవాళ్ళు కాదంట, నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంట. 1-2 రూమ్లోనే కూర్చోవాలి, దాని మధ్య నివాసం చేయాలి. ఆ టాయిలెట్ అంతా అక్కడే ఉంటే ఆ వాసన ఎలా ఉంటుంది చెప్పండి. 14 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడండి. ఒక పాస్టర్ గారు అయితే ఆ జైల్లో ఉండి తన కొడుకుని తీసుకొచ్చారంట. 14 సంవత్సరాల కొడుకుని తీసుకొచ్చి, ఇదిగో మీ అబ్బాయిని చంపేస్తాం, యేసు దేవుడు కాదని ఈ ఫోటో మీద ఉమ్మి వేసి వెళ్ళిపో, నీ కొడుకు నిన్ను వదిలేస్తాం, ఇంకెప్పుడు నువ్వు సేవ చేయకూడదు అని చెప్తే
ఈ పాస్టర్ తట్టుకోలేక తన కొడుకు అంటే ప్రేమంట, తన కొడుకు మన్నను తట్టుకోలేక చంపేస్తారేమో అని చెప్పేద్దాం అనుకుంటున్నప్పుడు వాడు కేకేశాడట వాళ్ళ నాన్నని, నానా కొద్ది నిమిషాల్లో నన్ను చంపేస్తే నువ్వే చెప్పావు కదా పరలోకం వెళ్ళిపోతామని, నేను పరలోకం వెళ్ళిపోతాను నాన్న, నన్ను బట్టి నువ్వు పొరపాటున వేసే ఫోటో మీద కానీ ఉమ్మేయద్దు, నువ్వు నా మాట విను నాన్న, నువ్వు రావద్దు ముందుకి. యేసు మన దేవుడు నాన్న, ఆయన కోసం చచ్చిపోతానంటే ఈ పట్టుకో ఉండే వాళ్ళకి అవమానం అయ్యి తన తండ్రి కళ్ళ ముందే 12 రౌండ్లు కాల్ చంపేశారని పెట్టారా ఆ జైల్లో. రష్యా జైల్లో పాస్టర్ గారు కొడుకుని తన కళ్ళ ముందే 12 రౌండ్లు గాలిస్తే చిన్న పిల్లడు తన కళ్ళ ముందే అయిపోతే మీకు నేను చెప్తాను తెలుసా, ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ తండ్రి అప్పుడే పిచ్చోడైపోయాడు పెట్టారు, పిచ్చోడైపోయాడంట. మెంటలో చేసింది, ఇంకెప్పటికీ అతను మళ్ళీ ఆ మెంటల్ నుంచి కోలుకోలేదంట, ఆ మెంటల్తోనే చచ్చిపోయాడంటండి. అది భక్తి, అది యేసు కోసం శ్రమ పడటం, అది యేసు కోసం కష్టపడటం. తన కొడుకుని తన కళ్ళ ముందే కాల్ చేస్తే, తన భార్యని తన ముందే చెరస్తుంటే, అది కదా భక్తి ప్రభు కోసం. ఎవడు తమ్ముడు చెప్పింది మన క్రైస్తవులని, ఎవడు చెప్పింది మనం భక్తి చేస్తున్నామని? ఏం భక్తి మన భక్తి అసలు? ఇల్లు లేకపోతే ఏడుస్తున్నాం, చర్చికి స్థలాలు లేకపోతే ఏడుస్తున్నాం, వాళ్ళు మందిరాలు కట్టుకుంటున్నారు, వీళ్ళు మందిరాలు కట్టుకుంటున్నారు, వాళ్ళు పెద్ద చర్చికి మనకేమీ లేదు. ఏంది ఇది? మన పితరులు పడ్డ కష్టం. మీ పూర్వమందుడిన ప్రవక్తల్ని వాళ్ళు అలాగే హింసించారు. తన కొడుకుని కాల్ చేస్తే పిచ్చోడు మెంటలోడైపోయాడు. ఇంకా దేవుడు ఎందుకు కాపాడలేదు వాళ్ళని? కాపాడేదాన్ని కదా మనం వచ్చింది, కాపాడబట్టడానికి భూమి మీదకి రాలా. మనం చచ్చిపోతే మన రక్తంలోంచి కొన్ని వేల ఆత్మలు లేస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. మనం చచ్చిపోతే మన రక్తంలోంచి 100 ఆత్మలు పుడతారు. నువ్వు నేను చచ్చిపోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి లే, మన రక్తంలోంచి లేస్తారు. ఇంకా ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవం నిండిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ రక్తమే. రక్తంలో నుంచి ఆత్మలు, ఒక్క రక్త బొట్టులో నుంచి 100 ఆత్మలు పుడతాయి. అలా చంపారు కదా, ఆ దేశపు అధ్యక్షుడే బాప్తిసం తీసుకున్నాం అన్న. ఆమె చెప్పండి. పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మన బాప్తిసం తీసుకున్నారు. ఆర్సీఎం వాళ్ళు, మనలో కాదు, ఆర్సీఎం వాళ్ళలో బాప్తిసం తీసుకున్నాడు పోయి. అట్లనే మారినట్టు కాదు, మభ్య పెడుతున్నాడు అనమాట, మభ్య పెడుతున్నాడు క్రైస్తవుల్ని, మభ్య పెడుతున్నాడు అనమాట. అసలు కొన్ని దేశాల్లో బైబిల్ లేదు తమ్ముడా, కొన్ని దేశాల్లో దేవుడు లేడు, కొన్ని దేశాల్లో క్రైస్తవులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? నేను అది చదివినప్పుడు, ఆ బుక్ చదివినప్పుడు ఎంత ఏడ్చుకున్నానో. హవీలో కూడా చూపించాను నేను ఒకసారి, దీన్ని చదువుమాను. అసలు ఎంత కష్టపడ్డాడో. 7 సంవత్సరాలు భార్య ఒక జైల్లో, భర్త ఒక జైల్లో. 7 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఆమె చూస్తే ఎయిడ్స్ పేషెంట్లాగా అయిపోయిందంట. అన్నం పెట్టక ఆమెని హింసించారు. ఆడపిల్లల్ని, స్త్రీలని భోజనం పెట్టే దగ్గర బట్టలు ఇప్పి రమ్మంటారంట. వాళ్ళందరూ బట్టలు ఇప్పేసి నగ్న దేహాలతో, ఆ వాడిపోయిన ఎండిపోయిన దేహాలతో వస్తుంటే నవ్వుకుంటా భోజనం పెట్టేవాళ్ళు ప్లేట్లలో ఆడపిల్లల్ని, స్త్రీలని. ఒక్కొక్కసారి అయితే పాస్టర్లందరినీ, విశ్వాసులందరినీ కింద కాలు చేతి కట్టేసి పడుకోబెట్టి వేరే ఖైదీలని పాసుపోయి ముఖం మీద పోయిరా అందరి చేత పాసులు పంపించేవాళ్ళు, ముఖం మీద పాసులు పంపించేవాళ్ళంట. లెట్రిన్ కూర్చో ముఖాల మీద 1-2 కూర్చుంటా ఉంటే, అది వాళ్ళు పరలోకంలో మనకంటే కొన్ని 100 కిలోమీటర్ల దూరం యేసయ్య దగ్గరగా ఉంటారు. చప్పలు కొట్టండి గట్టిగా. కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో యేసయ్యకి దగ్గరగా, యేసయ్య సింహాసనానికి దగ్గరగా ఉంటారంతే. నువ్వు నేను ఎక్కడో లాస్ట్ గేట్ దగ్గర, ప్రహరీ గోడ దగ్గర ఎగిరి అటుంటాడా అని చూసుకోవాల్సిందే. తమ మాటలు మనకేంది ప్రైజులు బహుమతులు ఉండేది, వాళ్ళకి బహుమతులు ఉండేది. వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళిపోయారండి, హతసాక్షులుగా మారి బలిపీఠం కిందకి, పరలోకంలో యేసయ్య బలిపీఠం కిందకి వెళ్ళిపోయినారు అందరూ. ఆ బుక్ చదువుతుంటే ఏడుపు. పిల్లరా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. కోరీ టెన్ బూమ్ అని ఒక ఆడామె, యూదురాలు కాదు, ఆమె జర్మనీ దేశం చెందిన ఆమె. జర్మనీ దేశం చెందిన ఆమె కోరీ టెన్ బూమ్. ఆ రోజుల్లో జర్మనీ నియంత హిట్లర్ గారు 60 లక్షల మంది యూదుల్ని చంపే క్రమంలో ఒక 2-3 కుటుంబాలు యూదుల్ని తీసుకొని వచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంది. యూదుల్ని వాళ్ళ కంట పడనీయకుండా దాచిపెట్టుకుంది, ఇంట్లో దాచిపెట్టిందని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు.
ఆమెని, వాళ్ళ అక్కని, వాళ్ళ నాన్నని ముగ్గురిని తీసుకెళ్ళిపోయారు జైల్లోకి. బిడ్డలారా, జైల్లోనే వాళ్ళ నాన్న చనిపోయాడు. జైల్లోనే వాళ్ళ అక్క పిచ్చిదై చచ్చిపోయింది. ఆమె పేరు ఏదో పేరు. వాళ్ళ అక్క ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోయి ఆహారం అందక, ఆ వాసన పడక, అవి చదవాలి బిడ్డారా, మనం భక్తి చేసుకోవాలి, అవి చదవాలా, అవి తెలుసుకోవాలా. పిచ్చిది అయిపోయి చచ్చిపోతే వాళ్ళ అక్క శవాన్ని తీసుకెళ్ళి ఆ మార్చురి రూములో ఆల్రెడీ కుళ్ళిపోయిన దేహాల మధ్య పడేస్తే ఎతుక్కుందంట వాళ్ళ అక్క ఎక్కడుందో, ఎతుక్కుందంట వాళ్ళ అక్క ఎక్కడుందో. దుర్గంధం, కొన్ని వందల కుళ్ళిపోయిన దేహాల మధ్య వాళ్ళ అక్కని పడేసారట. ఇంత ఎముకలు, ఇంత కాళ్ళు, ఇంత చేతులు, చూసుకొని ఒక మూల పడిపోయి ఉంటే ఎత్తుకుంది వాళ్ళ అక్కని, గుండెలు బాదుకొని ఏడ్చుకుంది వాళ్ళ అక్కని. సమాధులు కూడా జరగలేదు వాళ్ళ అక్కకి, కుళ్ళిపోయింది అలాగే. బిడ్డలారా, వాళ్ళమ్మ క్రైస్తవులు అంటే వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు, వాళ్ళు ప్రభు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, వాళ్ళు మనకు మాదిరి. ఆఫ్టర్ ఆల్ ఏదో 2 మాటలు అన్నారని ఆపేశారని మనం ఎందుకు కుంగిపోయేది? మనకంటే మన పితరులు కొన్ని వందల రెట్లు కష్టపడ్డారు, కొన్ని వందల రెట్లు నలిగిపోయారు, కొన్ని వందల రెట్లు హింసించబడ్డారు, కొన్ని వందల రెట్లు చెరచబడ్డారు, గర్భాలు చీల్చబడ్డారు, పేగులు బయటికి తీయబడ్డారు, బండకేసి కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, సింహాలకు ఆహారంగా వేయబడ్డారు. లక్షల మంది క్రైస్తవుల రక్తం మీద కట్టబడిన పునాది ఇది. ఆమేన్ చెప్పండి. అందుకే ఈ లోకం నీతిమంతులకు యోగ్యమైంది కాదు. ఈ లోకం నీతిమంతులకి యోగ్యమైంది కాదు. అందుకే ఈ లోకం మనది కానట్టు ఉండమని చెప్పాడు యేసయ్య. ఈ లోకము మనది కానట్టు ఉండాలి. అంత తిండి, అంత బట్ట, అంత నివాసం ఇస్తే అది కూడా చాలు. ఆతృత, డబ్బు, వెండి, బంగారం, డబ్బు వద్దు మనకి. ఎందుకు యేసయ్య చెప్పండి ఈ మాటలన్నీ? మీకు శాశ్వతమైన రాజ్యం అక్కడ ఉంది, నేను మీకు అన్ని ఏర్పాటు చేస్తాను కదా. నా కోసం మీరు హింసపడుతున్నారా? కృంగిపోవద్దు. ఎవరైనా మీ చెడ్డ మాటలు తిడితే మీరు ఆనందించి గంతులేయండి, సంతోషించండి, పరలోకం మీ ఫలం అధికమైందని యేసయ్య మనల్ని ధైర్యపరిచాడు. కాబట్టి జరిగిందాన్ని మర్చిపోదాం, ప్రభుకు అప్పగించేద్దాం. ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించేద్దాం. అక్కడ మనతో పాటు వస్తూ ఉంటారు. ప్రభు చిత్తమైతే ఆయన అన్ని సమకూరిస్తే, స్థలాలు కొనే కృప మనకిస్తే, ఆ రోజున ఆ ప్రాంతాలు ఎక్కడో దగ్గర మంచి స్థలం తీసుకొని మళ్ళీ మనం మందిరం ఏర్పాటు చేద్దాం. అప్పటి వరకు అందరూ కలిసి సాగిపోదాం. ఈ మార్గంలో ఇంకా కష్టాలు వస్తే కష్టపడదాం, నష్టపోదాం, దెబ్బలు తిందాం, జైల్లో వేయబడదాం. అవసరమైతే ప్రభు కృప చూపితే, ఆయన చిత్తమైతే యేసయ్య కోసం ప్రాణాలు కూడా పెడదాం. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది నువ్వు పెట్టుకో ప్రాణాలు అన్నట్టు చూస్తున్నాను. అసలు నువ్వు పెట్టుకో, ఆ ప్రాణాలు ఏదో నువ్వే పెట్టుకో అన్నట్టు చూస్తున్నారు. టైం వస్తే ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. అది అందరికీ రాదు, కొందరికే వస్తుంది. సెలెక్ట్ చేయబడిన వాళ్ళే హింసించబడతారు. దేవుడు ఎన్నుకున్న వాళ్ళకే శ్రమలు వస్తాయి, అందరికీ రావు. బిడ్డారా, మనకు 3 సంఘాల్లో కష్టాలు వచ్చాయి. మీకు తెలుసో తెలీదో, ముత్తుకూరులో మనకు కష్టం వచ్చింది, వెలివేయబడ్డాం, అయిపోయింది. ఆడ కష్టపడ్డాం. నెల్లూరులో దోసేశారు. ఇప్పుడు తాటగిలి దీనిలో దోసేశారు, తీసేయమన్నారు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కష్టాలు వస్తున్నాయి. 2 దగ్గర కష్టాలు వచ్చాయి. 2 దగ్గర దేవుడు కొంచెం స్థిరంగా ప్రభువుని ఆరాధించుకుని సహాయం చేశాడు మనకి. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో అక్కడ కూడా సహాయం చేస్తాడు. అంతవరకు సనక్కుండా, గొనకుండా ప్రభు కొరకు నమ్మకస్తులమై సాగిపోవుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం బిడ్డలారా.